ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి అందరము కలిసి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 1వ వచనం నుండి చాలాసార్లు విన్న వాక్యమే. అయితే దేవుడు ఒక విషయాన్ని నాకు తెలియపరిచాడు. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు హన్నా యొక్క జీవితాన్ని గురించి ఒక విషయాన్ని తెలియపరిచాడు. దాన్ని మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఎల్కానా అనేటువంటి వ్యక్తికి 2 భార్యలు. మొదటి భార్య హన్నా, 2వ భార్య, మళ్ళీ చదవండి, అది మీరు చదవచ్చిన వాళ్ళందరూ చదువుతూ ఉన్నప్పుడు చూడండి. చదివిన దాంట్లో నుంచి నేను ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి మీరు చెప్పగలగాలి. ఎఫ్రాయిము మన్యమందు రామతయీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. ఇతనికి 2 భార్యలుండిరి. ఎవరికి? ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు. ఆ 2లో ఒకదాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. 2 భార్యలు. ఒక భార్యకు పిల్లలున్నారు, ఒక భార్యకు పిల్లలు లేరు. బైబిల్లో ఈ హన్నాను గురించి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒక స్త్రీకి గర్భఫలం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. స్త్రీకే కాదు, పురుషునికి కూడా. అయితే 2లో ఎక్కువగా సంతానం కొరకు ఎదురు చూసే వ్యక్తి, ఆశపడే వ్యక్తి, కోరుకునే వ్యక్తి స్త్రీయే. భర్త కంటే ఎక్కువగా పిల్లలను ఇష్టపడుతుంది స్త్రీ. ఈ హన్నా అనేటువంటి స్త్రీకి పిల్లలు లేరు. ఆమె, మనం సవితి అంటాం కదా, తోటి భార్య. తన భర్త ఒకవేళ ఈమెకు పిల్లలు పుట్టలేదని ఆమెను చేసుకున్నాడో తెలీదు. బైబిల్లో పాత నిబంధనలో బహుభార్యత్వాన్ని దేవుడు అంగీకరించాడు. అంటే ఒక పురుషుడు అనేక మంది భార్యలను కలిగి ఉండటం అనేది పాత నిబంధనలో పెద్ద నేరం ఏమీ కాదు. అయితే ఆ భార్యగా చేసుకునేటువంటి స్త్రీ ఇంకొకని భార్య అయి ఉండకూడదు. 2వది, తమ జాతి కాని వారై ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుడు పాత నిబంధనలు ఎంతమందినైనా చేసుకో అన్నాడు. అయితే అన్యుల స్త్రీలను, నన్ను ఆరాధించని జాతికి చెందిన స్త్రీలను, విగ్రహారాధన చేసేటువంటి స్త్రీలను మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మీ మనసును మార్చేస్తారు. భర్త మనసును ఎవరు మారుస్తారు? భార్య మారుస్తుంది. భార్యకు అంత శక్తి ఉంది. మరి భార్యకు అంత పవర్ ఉంది. భార్య బలహీనమైన ఘటమే కానీ
ఎంత లావు పురుషున్నైనా, ఎంత బలమైన పురుషున్నైనా మార్చుకోగల సామర్థ్యాన్ని దేవుడు భార్యకి ఇచ్చాడు. సరైన స్త్రీలు సరైన రీతిలో తన జ్ఞానాన్ని ఉపయోగించి మార్చుకోగలరు. ఇంకా శాతగానోళ్ళు ఏం చేయలేము మనం వాళ్ళని. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాటలే నేను చెబుతున్నా. ఏమని? ఓ స్త్రీ, నీ భర్తను, వాక్యం కూడా అవసరం లేకుండా నువ్వు మార్చుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలి నువ్వు. సో ఇప్పుడు ఎల్కానాకు 2 భార్యలు. వారిలో ఒకరికైతే సంతానం ఉంది, పిల్లలు ఉన్నారు. ఒకరికైతే పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి ఈ హన్నా దేవుని సన్నిధిలో పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? పిల్లలు కలగకపోతే పురుషుణ్ణి పెద్దగా అడగరు ఎవరు కూడా, కానీ స్త్రీని ప్రతి చోట కూడా అడిగే వాళ్ళు ఉంటారు. ఏమ్మా ఇంకా ఏం శుభవార్త ఎప్పుడు చెప్తావు? ఇప్పుడున్న కాలంలో ఎట్లుందంటే, పెళ్ళి అయితే మరుసటి నెలకే గర్భం నిలబడాలి. కొంచెము లేట్ అయిందంటే చాలు, ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. పెళ్ళి చేసిన దగ్గర నుండి, సంబంధం చూసిన దగ్గర నుండి వచ్చారు. ఇంకా ఏదో మనిషికి ఒకటి ఆలస్యం అవుతుంది అంటే జరగవలసింది అనుకున్నది లేనిపోని ఆలోచనలు వచ్చేస్తాయి, లేనిపోని అపార్థాలు. ఇక దానికి ఎవరెవరినో కారకులు. పొద్దున లేచి ఎవరి ముఖం చూసినామో ఆ నుంచి స్టార్ట్ అవుతాం. ఇంకా ఈరోజు ఎవరి ముఖం చూసినానో, ఇంట్లో వాళ్ళ ముఖం చూసినా కానీ అంతే. పోయే భార్య ముఖం చూశాడు అనుకో, దరిద్రం ముఖం దాని, ఈరోజు నీ ముఖం చూసినా పనే కాలే అంట. ఏమండి? అక్కడి నుంచి స్టార్ట్. అసలు నీ పని జరగకపోవటానికి, నువ్వు అనుకున్నది జరగకపోవటానికి వారికి ఏంటి సంబంధం? ఏమండి? ఇప్పుడు ఎల్కానా భార్యను సంతానము లేదని ఇబ్బంది పెట్టలేదు. ఆమెన్, హల్లెలూయా. బైబిల్లో యాకోబు ఉన్నాడు. యాకోబుకు కూడా ఎంతమంది? 2 భార్యలు, 2 దాసులు, మొత్తానికి 4 ఆయనకు. సో 4 బాగా ప్రేమించాడు. ఎవరిని? రాహేలును. అయితే బైబిల్లో రాయబడింది, రాహేలుకు సంతానం లేదు, కానీ లేయాకు పుడుతూనే ఉన్నారు. లేయా దాసికి కూడా పుడుతూ ఉన్నారు. ఇట్లయితే కాదని చెప్పేసి ఆమె దాసిని ఆయనకి ఇచ్చేస్తే దాసికి పుట్టారు, కానీ ఈమెకు పుట్టలేదు. ప్రతిరోజు ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతిరోజు గొనగడమే. యాకోబును ఎవరు? రాహేలు. చూడండి ఆ మాట ఆదికాండంలో ఉంటుంది, 30వ అధ్యాయం 1వ వచనం నుండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల ఏమంటుంది? నాకు పిల్లలు పుట్టించావా లేకపోతే సావాలని అంటుంది. మా అక్కకు పుట్టించావు, దాని దాసికి పుట్టించావు, మరి నాకెప్పుడు పుట్టిస్తావు? లోపము తనలో ఉంది అన్న సంగతి గ్రహించలేదు. ఈమెకు పిల్లలు లేరు. ఎవరి మీద అసూయ? ఆమె మీద అసూయ పడితే ఏమొస్తుంది? ఆమె మీద అసూయ పడుతుంది, భర్తను కూడా అంటుంది, నాకు పిల్లలు కావాల్సిందే. పిల్లలను పుట్టి కోపం వచ్చింది ఆయనకు. చూడండి, బాగా ప్రేమించాడు, 14 ఏళ్ళు ప్రేమించాడు కదా, బాగా ప్రేమించాడు. అంత ప్రేమించిన దాని మీద ఏమొచ్చింది యాకోబుకి? చూడండి 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా? నా చేతిలో ఏముంది తిక్కదానా?
గర్భఫలం ఇచ్చేది దేవుడు. దేవుడు గర్భఫలం ఇచ్చేది. నేనేమన్నా దేవునికి ప్రతిగా రెండో దేవుణ్ణే ఏమన్నా? నువ్వు అడగాల్సింది నన్ను కాదు, నువ్వు అడగాల్సింది దేవుణ్ణి. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ప్రైజ్ ది లార్డ్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అదే స్థితి అక్కడ హన్నాకుంది. తన తోటి భార్యకు పిల్లలు కలిగారు, కానీ దాని మీద ఈమె అసూయ. ఈడ సొంత అక్క రాహేలుకు లేయా ఏమవుతుంది? సొంత అక్క. ఏమండి, సొంత అక్క మీద కూడా తేడా వచ్చే అక్కలే ఏమిలే. సొంత అక్క, ఆమెకు సంతానం కలిగితే ఆమె మీద అసూయపడి భర్త మీద కోపపడుతుంది. రాహేలు ఈ స్థితిని కలిగి ఉంది. హన్నా తనకు పిల్లలు కలగకపోవటం చూసి భర్తను ఏమాత్రం కూడా చదవండి, ఇప్పుడు చదవండి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. అతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా ప్రతి సంవత్సరం తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోపిని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయకు పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెకులకును పాళ్ళిచ్చుచూ వచ్చును గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్లకు దేవుని ఆశీర్వాదం తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు అనుకోండి, ఇక దేవుని నుండి నాకు వచ్చేటువంటి ఆశీర్వాదం తక్కువ ఉంటుంది. నీ భర్తను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే దేవుని కంటే ఎక్కువ అనే అర్థం. ఎక్కువగా ఇష్టపడుతున్నావు అంటే నీ చేతులారా నువ్వే దేవుని ఆశీర్వాదాలు దూరం చేస్తున్నట్టు. యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు, ఆమెకు సంతానం లేదు. ఎల్కానా హన్నాను ఎక్కువగా, ఎంత ఎక్కువగా అంటే ఆమెకు 1 బలి ఇచ్చే ఈమెకు 2 బళ్ళు, 2 అంతలుగా. పెనిన్నా కంటే డబల్ ప్రేమిస్తున్నాడు. మనుషుల ప్రేమ మన మీద ఎక్కువైతే దేవుని ప్రేమ మన మీద తక్కువైద్ది. గుర్తుపెట్టుకోండి. మనము ప్రేమించాలి. గతంలో నేను మీకు చెప్పాను, ఎంత? కొంత. ఎక్కువ ప్రేమించాల్సింది దేవుణ్ణి. మనం ఎంత దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే మనకు అంత మంచిది. మన పిల్లలను మనం అమితంగా ప్రేమించామనుకో, అల్లారు ముద్దుగా ప్రేమించామనుకో, ఒక కేటు కొట్టకుండా, ఒక దెబ్బ వేయకుండా, ఒక మాట అనకుండా, అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చుకుంటా, కావలసిందల్లా చేసుకుంటా వాళ్ళను ప్రేమగా పెంచుకున్నాం అనుకోండి, దేవుని ప్రేమ వాళ్ళ మీద తగ్గిపోతుంది. ఎందుకంటే మన ప్రేమ ఉంది కాబట్టి. ఎందుకంటే మన ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిందల్లా మనమే చేస్తాము. ఇంకా దేవుడు ఎందుకు? అంతే కదా. మన ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి నీకేం కావాలనైనా అంటాం, నీకేం కావాలో తల్లి అంటాం. దాచిపెట్టి 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 నువ్వు అంత ఎక్కువ ప్రేమిస్తున్నావు, తర్వాత ఇబ్బంది పడతావన్నే ఎవరన్నా అన్నా కానీ పెద్దగా పట్టించుకో. ఇప్పుడు యాకోబు అమితంగా ప్రేమించాడు, లేయాను అంతగా ప్రేమించినాడా యాకోబు? లేదు. బైబిల్లో రాయబడింది, లేయా ద్వేషించబడటం చూసి యెహోవా ఆమె గర్భమును తెరిచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రేమ మన మీద ఉండదో, మన ప్రేమ ఎవరి మీద ఉండదో వాళ్ళ మీద దేవుని ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు హన్నా మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికి? భర్తకు.
అక్కడ రాయబడిన మాట, యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, ఇక్కడ రివర్స్ అంతా ఏమండి, ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. అసలే సంతానం లేదు, పైగా ఆమె ఏంది, ఎగతాళి చేయటం మొదలుపెట్టింది, విసిగించటం మొదలుపెట్టింది, మాటలతో బాధ పెట్టడం మొదలుపెట్టింది. ఆమె బాధ పెడుతుంటే, ఆమె ఇబ్బంది పెడుతుంటే ఏమండి, చూడండి అక్కడ రాయబడిన మాట, ఎలకానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా ఏది సంవత్సరం అట్లే చేస్తున్నాడు ఆయన. కోపం వస్తుంది. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు అంటే ఏడుస్తూ ఉంది. దేనికి? ఒకవైపు సంతానం లేదు, రెండో వైపు ఆమె మాటలు. ఏడుస్తూ ఉంది, అన్నం కూడా తినుకోకుండా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నీవు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కొడుకుల కంటే నేను నీకు ఇది భర్త మాట. ప్రైజ్ ది లార్డ్. ఏం మాట? 10 మంది కొడుకుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాణ్ణి, ప్రియమైన వాణ్ణి కాదా? నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకెందుకు నువ్వు ఏడుస్తావు? నువ్వెందుకు బాధపడతావు? ఏమండి అక్కడ రాయబడిన మాటలు చూడండి. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఆమె ఏడ్చినప్పుడల్లా ఇదే మాట చెప్తూ అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏ రోజు కూడా భర్త మీద కోపడలేదు, భర్త మీద గొడవ పడలేదు. ఎవరిలాగా? రాహేలులాగా. తర్వాత తన ఎవరు తోటి భార్య అయినటువంటి ఆమె మీద కోపడలేదు. ఆమెనే రివర్స్ ఈమెను మాట్లాడుతుంది. ఈమె కొట్లాడలేదు, ఏడుస్తూ ఉంది. అంటే అర్థమైంది, మెతకదని అర్థం. ఎవరు? హన్నా. ఏడుస్తూ ఉందంటే, కొట్లాడే వాళ్ళు ఏడుస్తారా? ఏడిపిస్తారు కానీ ఏడవరు. అది ఏడిపిస్తుంది. దానికి ఏం తక్కువైంది? దాని మీద చూపించాల్సిన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. కొంచెము ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడు. పోనీలే, నాకు సంతానం ఉంది, దానికి పిల్లలు లేరు, కనీసము భర్త ప్రేమనన్నా దానికి దక్కనిలే అని అనుకుంటుందా? అనుకోవట్లే. ఇలాంటి వాళ్ళు ఉంటారు. మరి దానికి కూడా భర్త లేనప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతేంగా నీ బతుకల్లా, నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా, పెనిమిటి ఎన్ని బలులు ఇచ్చినా నువ్వు ఇంతే, నువ్వు గొడ్డుదానివే, నువ్వు గొడ్డుబోతుదానివే, నిన్నెవరు ఇష్టపడరు, ఎన్నో మాటలు. ఇంకా అవన్నీ భర్తను కూడా అడిగిందా? భర్తకు చెప్పిందా అండి ఇట్లా అంటుంది అని? చెప్పిందా? రాహేలు అసూయపడింది. ఈమె ఏడుస్తుంది. నా స్థితే బాగుంటే, నాకే సంతానం ఉంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా అని ఏడుస్తుంది. భర్త వచ్చి అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు? ఏమ్మా నీకు తెలియదేముందయ్యా, సంతానం లేదు, పిల్లలు లేకపోతే వాళ్ళని నేను ఉన్నా కదా, నీకు నేను చూసుకుంటున్నా కదా. తన ప్రేమను భార్యకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరము పోయినప్పుడంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నాకు గర్భఫలమే, నాకు కుమారుణ్ణి ఇవ్వు, నాకు కుమారుణ్ణి ఇచ్చావనుకో ఈ నిందలు పోతాయి. అప్పుడు అది అనేది ఉండదు. ఇంట్లో వాళ్ళే అంటున్నారంటే వీధుల వాళ్ళే ఎంత అనుకుంటున్నారు. సో నువ్వు నన్ను కనికరించి నా మీద దయ చూపించి నాకు ఒక కుమారుణ్ణి కనుక ఇస్తే పాలు మానిపించిన మరుసటి రోజే నీ సేవకే సమర్పిస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని అడుగుతుంది? ఆమె ఎవరిని అడిగింది? చెప్పండి. రాహేల్ ఎవరిని అడిగింది?
భర్తను అడిగింది ఏమని, నాకు పిల్లల్ని ఇచ్చావా లేకపోతే సావాలనా? అందం ఉంది కానీ బుద్ధి లేదు. మనం అంటుంటాం ఫోటో రాజు ఫోటో బుద్ధి ఆ టైప్ అన్నమాట. అందం ఉంది, 14 సంవత్సరాలు ప్రేమించినాడంటే, 14 సంవత్సరాలు జీతం చేసినాడంటే ఎంత అందగత్యో కదా రాహేలు. అందాన్ని చూసి మోసపోయాడు. ఆ అందానికి తగినంత గుణము లేదు అని తెలుసుకోలేకపోయాడు మనోడు. ఎప్పుడు అర్థమైంది? పెళ్ళైనాక అర్థమైంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళే బాగుంటారని అనుకున్నాడు, కానీ సమస్యలు ఎదురయ్యాయి, గొడవలు స్టార్ట్ అయ్యాయి, మనస్పర్ధలు వచ్చేసాయి. ప్రేమించిన ఆమె మీదనే కోపపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేనేమన్నా దేవుణ్ణి పోయి దేవుణ్ణి అడుగుపో. హన్న ఏం చేస్తుంది? ఎవరిని అడుగుతుంది? దేవుణ్ణి అడుగుతుంది. చదవండి, ఏమని అడుగుతుంది? 9వ వచనం నుండి, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి ఆయన ఓదార్చాడు. నేను ఉన్నా కదా నీకు 10 మంది కొడుకుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా అని ఓదార్చాడు. చక్కగా భోంచేసింది. భోజనం చేసిన తర్వాత మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. చూడండి 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై. అన్నం తినాలా ఏడ్చాలా? ఆమెన్, హల్లెలూయా. అన్నం తినకుండా ఏడ్చగాకండి, అన్నం తింటుండండి, ఏడ్చండి, మీ బాధలు చెప్పుకోండి. దుఃఖమే ఉంది, మీకు వేదన ఉంది, భర్త పట్ల కానీ పిల్లల పట్ల కానీ మీకు ఒక తీరని వేదన ఉంది. కానీ అన్నం మానేసి ఏడ్చగాకండి. అన్నం తిని కడుపు నిండా ఏడ్చండి, బలం బాగుంటుంది ఏడవటానికి. ఇంకా అన్నం తినకుండా మీరు ఏడిస్తే ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే దేవుడు ఒకరోజు కార్యం చేస్తాడు, ఆ కార్యం చూడటానికి మనం ఉండాలి కదా. ఏమండి, మనం ఉండాలి. మనం సజీవులుగా ఉండి దేవుడు చేసిన కార్యాలని మనం వివరించాలి. ఆ దేవుడు ఈ కార్యం చేశాడు అని. రోగిష్ఠురాలు అయిపోయి జబ్బు చేసి మంచం మీద పన్నాక దేవుడు కార్యం చేసినాడు అనుకో, ఏం చేస్తాం? అందుకు చక్కగా తినండి, ఏడ్చండి. ఆమేన్. ఎవరిలాగా? హన్న తినేసింది. భోజనం చేసిన తర్వాత మందిరం లేకపోయి బాగా ఏడుస్తుంది, దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు భయంకరంగా ఏడుస్తుంది. ఏడుస్తూ ఏం చెబుతుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఏం చేసుకుంది? నా తోటి భార్య నన్ను మాట్లాడుతుంది, నా బంధువులు మాట్లాడుతున్నారు, ఇరుగు పొరుగు వారు మాట్లాడుతున్నారు. సంతానము లేకపోవటం ద్వారా నా భర్త నన్ను ఎంత ప్రేమించినా, మిగతా విషయాలలో ఎంత సమృద్ధి కలిగి ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎంత ధనమున్నా, తినటానికి కడుపు నిండా ఎంత ఉన్నా, కానీ సంతానం లేదన్నటువంటి కొరత నాకు శ్రమగా మారింది. అనేకమైనటువంటి నిందలను, అనేకమైనటువంటి అవమానాలను నాకు కలిగిస్తుంది, దుఃఖము మీద దుఃఖాన్ని కలిగిస్తుంది. దయచేసి నాకు ఒక కుమారుని ఇవ్వు, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు వచ్చిన ఈ శ్రమను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక మగ శిశువుని ఇవ్వు. ఇస్తే పాలు విడిచిన మరుక్షణమే వాణ్ణి నీకే ప్రతిష్ఠిస్తా, నాకు నింద తొలగిపోతే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రార్థన చూడండి. నా నింద తొలగించు చాలు, వాడిని నీకే ఇస్తా. ఇది గొడ్డుబోతు కాదు, దీనికి ఒక కొడుకున్నాడు, అతడు దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నాడన్న మాట చాలు. నాకు విసిగిపోయానయ్యా. బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు తన బాధను దేవునికి చెప్పింది. రాహేలు
భర్తకు చెప్పింది. భర్త అంటున్నాడు, తిక్కదానా, నువ్వు అడగాల్సింది నన్ను కాదు, దేవుణ్ణి. ఆ విషయం తెలుసు హన్నాకు. అందుకే భర్తను అడగలే. ఎవరిని? ఏమయ్యా దానికి పిల్లలు పుట్టించినావు, నాకు బుట్టి అని భర్త మీద కొట్టాలే. తన యొక్క తోటి భార్య మీద తను ఆ నిందలు మోపి, లేకపోతే ఆమె అనే మాటలైనా ఈయనకు సాడిలుగా చెప్పలే. ఆ బాధనంతటిని తనే భరిస్తూ ఏడుస్తుంది తప్ప, అన్నం తినకుండా పడుకుంటుందే తప్ప, భర్తకు చెప్పి ఆమె మీద కోపాన్ని పుట్టించి ఆమెను కొట్టించో తిట్టించో అర్పించో ఏమీ చేయలేదు. తన బాధ అంతటిని, ఎందుకంటే ఆర్చేవాడు తీర్చేవాడు దేవుడు గనుక ఆ విషయం తెలుసుకున్న హన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడా లేదా? విన్నాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. ఆమె చెప్పినట్లుగానే ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. చూడండి ఆ మాట చదువుకుందాం. 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత, రైట్, 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏంటి? ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పలే. ప్రార్థన చేసుకున్నటువంటి విషయాన్ని. ఏది ఏమైనా కూడా ఆమె ప్రార్థన దేవునికి నచ్చి పరీక్షించటానికో ఏమో తెలీదు. ఏమండి, అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పరిశీలించాడు. కొడుకుని ఇస్తాడా ఇయ్యడా చూద్దామని. అబ్రహాం ఏమి మొక్కుబడి ఏం చేసుకోలే. నేను 95 ఏళ్ళు అయిందయ్యా, 99 సంవత్సరాలు అయిందయ్యా, నాకు పిల్లలు లేక నన్ను నిందిస్తున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు, నాకు కొడుకునిస్తే నేను నీకు సమర్పిస్తానని అబ్రహాం ఏమి మొక్కుబడి చేసుకోలే, అడగలే. ఇచ్చాడు. కానీ అబ్రహాము లేక పుట్టిన కొడుకు కాబట్టి అమితంగా ప్రేమించుంటాడు కదా. ఏది ఏమైనా నీకు ఒక్కగానొక్కడై ఉన్న కొడుకును నాకు నువ్వు ప్రతిష్ఠించాలి అన్నాడు, సమర్పించాలి అన్నాడు, పరిశోధించాడు. కానీ ఈమెను పరిశోధించడానికి, ఈమె మొత్తానికైతే మొక్కుబడైతే చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆ మొక్కుబడి చెల్లించవలసిన బాధ్యత ఈమెదే. మనుషుల తత్వాలు ఎలా ఉంటాయంటే, వచ్చేదాకా ఒకలాగా ఉంటారు, వచ్చినాక అననీయ సప్పిరలాగా ఉంటారు. వచ్చేదాకా ఒకలాగా, వచ్చినాక ఒకలాగా, పుట్టేదాకా ఒకలాగా, పుట్టినాక ఒకలాగా. ఈమె పుట్టకముందేమో ప్రార్థన చేసింది, సరే పుట్టినాక ఏం చేస్తుందో చూద్దామని ఆమె అడిగినట్లుగానే సంవత్సరానికి దేవుడు ఏం చేశాడు? సంతానం ఇచ్చాడు. చదువుదాం ఆ మాట. 18. ఆమె అతనితో, సేవకునితో మాట్లాడుతుంది. నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప పొందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి ఏడవటం మానేసింది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నమ్మకం అంటే అది. ఏమండి, ఏ రోజు నుండి? ఏ రోజైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో, దైవ సేవకుడు అమ్మా నీ ప్రార్థన దేవుడు వింటాడు, ధైర్యంగా వెళ్ళిరా అని చెప్పాడో, ఆ రోజు లక్షణంగా భోంచేసింది, వారితో కలిసి నాట్యం ఆడింది, ఆనందంగా ఇంటికి వచ్చింది. ఆ రోజు నుండి నిందలు పట్టించుకోలే, మాటలు పట్టించుకోలే, ఏడవటం మానేసింది. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని. చదవండి ఆ మాట. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎలకానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుణ్ణి అడిగాను, మొక్కుకున్నాను కాబట్టి దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చాడు కాబట్టి అని అతనికి సమూయేలు పేరు పెట్టి 21వ వచనం. ఎలకానాయును అతని ఇంటి వారందరూ యథాప్రకారంగా సంవత్సరం ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు. శిలోహులో ఉన్న
అక్కడికి వెళ్ళి బలులు అర్పిస్తూ ఉన్నారు. బలిని అర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, అయ్యా మీరు సంవత్సరం వెళ్తున్నారు, నేను వచ్చేదాన్ని ఇక్కడ నుంచి సంవత్సరం రాను. వీడు పాలు ఇడిచేంత వరకు నేను రాను. ఎప్పుడు పాలు ఇడుస్తారు పిల్లలు? 3 సంవత్సరాలు ఆరోగ్యకరం, తల్లికైనా బిడ్డకైనా 3 సంవత్సరాలు. కొంతమంది 5 ఏళ్ళు కూడా తాపించుంటారు, వాళ్ళ ప్రేమ అట్టాడిది. కడుపుతూ ఉంటారు, వీళ్ళకి పాలు తాపిస్తూ ఉంటారు. ఆరోగ్యాలు పాడగాక ఏముంది? దేనికైనా ఒక పద్ధతి, ఒక పాడు ఏం లేదు. ఏమండి, రైట్. భర్తతో చెబుతుంది, ఇంటి వారితో చెబుతుంది, నేను రాను, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. డెసిషన్ అంతా ఈమెదే. ప్రైజ్ ది లార్డ్. దేవునితో తాను చేసుకున్నటువంటి ఒడంబడిక. ఏమండి, ఆ 3 సంవత్సరాలు చూసుకోవాల్సిన విధంగా చూసుకొని ఉంటుంది, ముద్దులాడాల్సినంత ముద్దులాడి ఉంటుంది. ఏమైనా సరే తన కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుకాడలేదు అంటే ఆమె ఎంత నరకం అనుభవించిండాలా, ఎంత బాధ అనుభవించిండాలా ఆలోచించండి ఒకసారి. పిల్లలు ఎంత పనికిమాలోడైనా వదిలిపెట్టడానికి ఏ తల్లి ఒప్పుకోదు, ఇష్టపడదు. కానీ ఆమె చిన్న పిల్లోన్ని, 3 సంవత్సరాల పిల్లోన్ని దేవుని యొద్ద వదిలి, అక్కడ రాయబడిన మాట, వాడు యెహోవా సన్నిధిని అగపడి ఇంకా తిరిగి రాక అక్కడనే ఉండునట్లు, అక్కడనే ఉండాలా. అప్పుడు నేను వాడిని తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎలకానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి. ఎంత ప్రేమ కదా భార్య అంటే. సరే నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే అట్లా. ఆయన ప్రేమ చూడండి. ఇన్నాళ్ళు పిల్లలు లేరని ఏడ్చి, పిల్లోడు పుట్టినాక పిల్లోడిని ఆన్నే వదిలేస్తానంటావేంది పిచ్చిదానా అని అన్నాడా? నీ ఇష్టం అబ్బా, నీకు ఎలా అంటే అలా. అలాంటి భర్తలు ఎవరున్నారండి? అలాంటి భార్యలు ఎవరున్నారు? అలాంటి భర్తలు ఎవరున్నారు? అలా ఉండాలి మనం క్రైస్తవులం. నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచూ ఉండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని పోయిందంట. ఎత్తుకునే పోయేతోడు ఎంత ఉంటాడు? 3 ఏళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలోనికి వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. 4 సంవత్సరాల క్రితం ఏడుస్తూ నేను ప్రార్థన చేశాను, నేనే. నువ్వు నా ప్రార్థన విన్నావు. ఏం కావాలమ్మా నీకని అడిగావు. నా సమస్య నీకు చెప్తే దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన వింటాడు, నీకు కుమారుని ఇస్తాడు, పోమ్మా అని నన్ను ఆశీర్వదించి పంపించావు. ఆ స్త్రీని నేనే. ఇదిగో ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చప్పలు కొట్టండి గట్టిగా. ఏమండి, ఎవరు మొక్కారు? వాళ్ళమ్మ సంకలో ఎత్తుకొని వచ్చినోడు, లేదా భుజాల మీద ఎత్తుకొని వచ్చినోడు. వాళ్ళమ్మ ఈ మాటలన్నీ చెబుతుంటే వాడు ఏం చేశాడు? ఎవరికి మొక్కాడు? నేను వచ్చా అనలేవాడు. మన పిల్లలు ఏం చేశారు?
ఊరికి పోయినా వెనకమ్మడి వస్తారు, సంతకు పోయినా వెనకమ్మడి వస్తారు. ఏమండి, యాడికి బానేయరు. రెడీ అవుతున్నావా, యాడికి, నేనొచ్చా అంటారు కదా. ఈడు ఏమంటున్నాడు, సమయాలు ఏమంటున్నాడు, ఆలోచించండి. ఆ సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకోండి. చిన్న పిల్లోడు, నానా ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలిరా, దేవునికి సేవ చేయాలిరా. మేము సంవత్సరం వచ్చి చూస్తూ ఉంటాం. సంవత్సరం అంటే రేపు వచ్చినట్ట, ఎప్పుడు, సంవత్సరానికి ఒక్కసారి మేము వస్తాము. ఇదిగో తాత ఉన్నాడు, ఏలి తాత, అంకుల్ వాళ్ళు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, వీళ్ళేనైనా ఇది దేవుని మందిరం, ఇక్కడ సేవ చేయాలా అని వానికి బుజ్జగిచ్చి కదా. అబ్బా ఎంత బాగా చెప్పింటాదో తల్లి. సరేలేమ్మా అనాలి కదా, వాడు సరేలే అనాలా, అన్నాడు గనుకనే వదిలేసిపోయింది. దేవుని కృప ద్వారా అనుగ్రహించబడిన బిడ్డ కాబట్టి ఆ పెద్దగా బాధ ఏం లేదు అక్కడ. వాడు కూడా సరే ఇష్టంగానే దేవునికి మొక్కాడంట సమూయేలు. హల్లెలూయా. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. తల్లికి ధైర్యం వచ్చింది, యాడ మారం చేస్తాడో, ఏమన్నా 3 ఏళ్ళు పెంచిందేమో అట్లే చెప్పుకుంటా. దేవుడు కారణంతో పుట్టించాడు గనక, దేవుని ఉద్దేశమై ఉంది గనక ఆ దేవుడు కూడా ఆ మనసు నా పిల్లోడికి ఇచ్చాడేమో. ఒక ప్రార్థనాపూర్వకంగా జన్మించినటువంటి బిడ్డ యొక్క స్థితి, మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏమండి, మనస్సు లేకపోతే ఏదో చెప్పండి, గుర్రాన్ని ఏట్లోకి తీసుకెళ్తాం కానీ నీళ్లు దాపలేమన్నట్టుగా చెడిపోవాలనుకున్నాడు మనసు లేనోడు ఎట్టయినా చెడిపోతాడు. ఈడున్నా చెడిపోతాడు, బయటున్నా చెడిపోతాడు. బాగుపడాలనుకున్నాడు ఎట్టయినా బాగుపడతాడు. ఏది ముఖ్యం? మనస్సు ముఖ్యం. తల్లి చేసే ప్రార్థనలు, తల్లిదండ్రుల ప్రార్థనలు ఆ పిల్లలను అలాగా మారుస్తాయి. ఆమె పెంచింది అలాగా. హల్లెలూయా. ఆమె పెంచింది. నేను అంటున్నా, నాకు తెలిసి ఆ 3 ఏళ్ళు వాన్నేమో అంత ప్రేమగా ఏం పెంచిండదేమో అనిపిస్తుంది. ఒక రకంగా అనిపిస్తుంది. ఎప్పుడు పిల్లలకు మన నుంచి దూరంగా పోవాలనిపిస్తుంది? మన దగ్గర సరిగ్గా ప్రేమ దొరకనప్పుడు, సరిగ్గా చూసుకున్నప్పుడే పోవాలనిపిస్తుంది వాస్తవంగా. ఇప్పుడు 3 ఏళ్ళకే లేదా 4 ఏళ్ళకే నేను ఉంటలే అంటున్నాడంటే ఆమె కఠినంగానే పెంచిందేమో అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి అట్లా ఎందుకు పెంచుంటుంది? తల్లి కదా, ఇక జీవితాంతం వీడు నాకు దూరంగా ఉంటాడు కదా, ఇంకా ప్రేమ ఎక్కువ 100 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు చూపించాల్సిన ప్రేమంతా ఆ 3 ఏళ్ళకే చూపించి పెంచిందేమో అనిపిస్తుంది. మళ్ళీ అట్లా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆ తల్లి యొక్క సమర్పణ, ఆ కుమారుని యొక్క సమర్పణ చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక్కగానొక్క కొడుకు వెళ్ళిపోయాడు. ఎంత మొక్కుబడి చేసుకున్నా, ఎంతగా ఇచ్చేసినా వచ్చేటప్పుడు ఎంత ఏడ్చుంటుందో కదా. ఏమండి, ఎంత బాధపడి ఉంటుందో. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎంత ఏడ్చుకొని ఉండి ఉంటుందో కదా. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనము దేవునికి ఇచ్చినది ఏది దేవుడు మర్చిపోడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏమి దేవునికి ఇస్తున్నావో, సమయాన్ని ఇస్తున్నావా, దాన్ని దేవుడు మర్చిపోడు. డబ్బుని ఇస్తున్నావా, దాన్ని దేవుడు మర్చిపోడు. నువ్వు దేవునికి నీ బలాన్ని, నీ శక్తిని, దేవుని పరిచర్యలో నీ జ్ఞానాన్ని నువ్వు ఏం దేవునికి ఇస్తున్నావో అది దేవుడే నీకు ఇచ్చాడు. సమయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. మనం అనుకుంటున్నాం మనదేదో దేవునికి ఇస్తున్నామని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనకి ఇచ్చిందే మనం దేవునికి ఇస్తున్నాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. మరి ఈరోజు ఇన్ని సంపాదించుకున్నామంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో, దేవుడు మనకిచ్చిన చదువుతో, దేవుడు మనకిచ్చిన బలముతో, దేవుడు మనకిచ్చిన తెలివితేటలతో సంపాదించుకున్నాను తప్ప నేను సంపాదించుకున్నాను, నా జ్ఞానము నా బలమని ఎవడు చెప్పినా వాడు వ్యర్థుడే. ఎందుకంటే ఊపిరే ఆయనది. మన తల్లి గర్భములో రూపించిన వాడే ఆయన. ఆయన రూపించకపోతే, ఆయన ఊపిరి మనలో లేకపోతే, ఆయన మనకు జ్ఞానమునివ్వకపోతే, బలమునివ్వకపోతే, తెలివితేటలనివ్వకపోతే మనం ఏమీ సంపాదించుకోలేం. కాబట్టి ఆయన ఇచ్చిన వాటితో సంపాదించుకున్న ఇవన్నీ ఏమండి,
నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ఇవన్నీ ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాంట్లో నుండి ఆయనకి ఇవ్వటానికే మనకేమి ఏమండి ఇబ్బంది. ఎన్ని సాకులు చెప్తామో, ఎన్ని సాకులు అంటే అన్ని సాకులు. దేవునికి మనము ఏది ఇచ్చినా దేవుడు మరచిపోడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు దేవునికి ఇచ్చిన దాన్ని డబల్ చేసి త్రిబుల్ చేసి నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మలాకి గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన. ఆ మాట కొరకు చదువుదాం ఆ మాటని. 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా, మీరు నన్ను శోధించిన ఎడలా, దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు మీరు నన్ను శోధించండి అంటున్నాడు. ఎవరిని? దేవుణ్ణి మనము శోధించాలంట. ఛాన్స్ ఇస్తున్నాడు, చాయిస్. నాలో పాపం ఉన్నదేమో, మీలో ఎవడైనా స్థాపించగలడా, దమ్ముంటే చూపియరి, నాలో పాపం ఉందేమో, తప్పు ఉందేమో అని చెప్పిన దేవుడు నన్ను శోధించండి, మీకు అవకాశం ఇస్తున్నా. మా దేవుణ్ణి ఎవడు శోధించకూడదు అని మనం అనుకుంటున్నాం. దేవుడే అంటున్నారు మీరు నన్ను శోధించండి. దీన్ని చేసి, దేన్ని చేసి? దేవునికి మీరు ఇచ్చి దేవుణ్ణి శోధించండి. ఏంటి శోధన? నేను దేవునికి ఇచ్చాను కదా, చూద్దాం దేవుడు నాకేమిస్తాడో. ఆమేన్. ఏమండి, నేను దేవునికి ఇచ్చాను కదా, 10 రూపాయలు ఇచ్చాను కదా, 100 రూపాయలు ఇచ్చాను కదా, 1000 రూపాయలు ఇచ్చాను కదా, 500 ఇచ్చాను కదా, దేవుడు నాకు తిరిగి ఏమిస్తాడో చూడండి ఒకసారి. దేవుని గురించి కూడా దేవుడు అంటున్నాడు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన పంటలో పురుగులు లేకుండా చేస్తాడంట. ఎప్పుడు? మందులు కొట్టాల్సిన పని కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాటేసిన దగ్గర నుండి కోత కోసేదాకా ఎన్ని మందులో, ఏమండి, ఎన్ని రకాలుగా మందులు కొడుతుంటారో. దేనికి? పురుగు పట్టిందని. దేవుడు అంటున్నాడు దేవునికి ఇవ్వవలసింది నువ్వు ఇస్తే నీ పంట మీదికి పురుగులు రాకుండా దేవుడు చూస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అదేంటి పక్క చేలో పురుగులు ఉన్నాయంటే, పక్క చేలో పురుగులున్నా నీ చేలోకి రావు. యోబు ఇంటి చుట్టూ కంచె వేసినట్టు దేవుడు నీ చేని చుట్టూ, అదే కదా అర్థం. పురుగులు, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తా. ఎప్పుడు గద్దిస్తాడు? దేవునికి నువ్వు ఇచ్చి, దేవునికి నువ్వు ఇవ్వాలి. ఇచ్చి నిన్ను దేవుణ్ణి చూడాలి. చూద్దాం ఏందో ఈయన సంగతి అని. ఈయన సంగతి ఏందో ఏమంటున్నాడు కదా, ఇచ్చి చూద్దాం ఎంత పెట్టుకో అని పరిశోధించమని దేవుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఈమె ఇచ్చింది, ఈమె పరిశోధించడానికి ఇవ్వలే. ఎందుకు ఇచ్చింది? ఈమె ముందే మ్రొక్కుబడి చేసుకుంది కాబట్టి. దేవునికై దేవుడే ఛాలెంజ్ విసురుతున్నాడు, నాకు ఇచ్చి చూడండి అంటే ఆ విషయాన్నే మనం పట్టించుకోవట్లేదు. ఏమండి, మాట ఇస్తున్నాడు దేవుడు, నాకు ఇచ్చి చూడండి నేను ఎంత ఇస్తానో మీకు అంటుంటే దాన్ని మనం పట్టించుకోకుండా ఇవ్వటానికి వెనకడుగు వేస్తూ ఉన్నాం. నిజంగా వేస్తూ ఉన్నాం. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు వేస్తున్నాం? ఇది దేవుడిచ్చింది కదా, దేవుడిచ్చింది దేవునికి ఇవ్వటానికి ఏంటి? యోబు అన్న మాట గుర్తు ఉంది కదా, దేవుడే ఇచ్చాను దేవుడే తీసుకొని పోయాను అన్నాడు. ఎంత గొప్ప మాట అది. ఆయన ఇచ్చిందే ఇది ఆయనదే నేను నమ్మితే ఆయనకి ఇవ్వటానికి సాకులు చెప్పవు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు నాకు ఇచ్చేది ఏదైనా
ఆయన పేరట ఇస్తున్నావని గుర్తుపెట్టుకో. నేను సేవకున్ననే, దేవుని సేవకున్ననే నువ్వు ఇస్తున్నావు. చుట్టమని ఇస్తున్నావా, బంధువని ఇస్తున్నావా, స్నేహితుడని ఇస్తున్నావా, తెలిసినోడని ఇస్తున్నావా? నో, నేను దేవుని సేవకున్నని దేవుని పేరట నువ్వు ఇస్తున్నావు అంటే దేవునికి నువ్వు ఇస్తున్నావు. అలా ఇస్తున్న విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇచ్చి చూడు. ఆమేన్. ఇచ్చి చూడు. సమరయ స్త్రీ అంటుంది ఊర్లోకి పోయి, వచ్చి చూడండి. నా జీవితం గురించి నాకు తెలియజెప్పాడు ఒక వ్యక్తి బావి దగ్గర. ఆయనను చూస్తుంటే ఇలా ఉన్నాడు, ఆయన మాటలు వింటుంటే ఇలా ఉన్నాయి. బహుశా మనము ఎదురు చూస్తున్న వ్యక్తి ఆయనేనేమో. ఆయనేనా? నువ్వు ఎలా చెప్తున్నావు? కావాలంటే వచ్చి చూస్తే తెలుస్తుంది, ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అంతే సింపుల్గా. వచ్చి చూడకుండా అక్కడే ఉండి ఎన్ని మాటలన్నా ఏం లాభం లేదు. ఏకోకుండా ఎన్ని ఆలోచనలు చేసినా ప్రయోజనం లేదు. చూడండి, దేవుడే సవాల్ చేస్తూ ఉన్నాడు, ఇచ్చి చూడండి అని. ఈమె దేవునికి మాట ఇచ్చింది కాబట్టి దేవునికి తన మాటను చెల్లించుకుంది. మరి ఈమెకి ఎట్లా? ఏమండి, ఉన్న ఒక కొడుకుని ఇచ్చేసింది, మరి ఈమెకి ఎట్లా? నేను అదే మీకు చెప్పాను, దేవుడు తనకు ఇచ్చిన దానిని దేవుడు మరచిపోడు. ఇప్పుడు చదువుదాం 2వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి 21 వరకు. బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచున్నాను. ఆయన సేవ చేస్తున్నాడు, సేవకు సమర్పించుకున్నాడు, ఆయన పని అయిపోయింది. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరం వస్తున్నారు, అది ఆగలే. వచ్చినప్పుడంతా కొడుకు ఎంతెత్త అయింటాడో చూడండి, తల్లి ప్రేమ. కొడుకు ఎంతెత్త అయింటాడో సంవత్సరానికి అని సంవత్సరానికి ఒక అంగి తన చేతులతో కుట్టుకొని, ఎందుకంటే అప్పుడు మిషన్లు లేవు, తన చేతులతో కుట్టుకొని పోయినప్పుడంతా వానికి ఇచ్చేది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. 20వ వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమును ప్రతిగా యెహోవాకు నీకు సంతానమును ఇచ్చునుగాక అని ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత ఇంటికి వెళ్ళారు. సేవకుడు చూస్తున్నాడు, వాళ్ళ ప్రేమను చూస్తున్నాడు, ఆ స్థితిని అంతా చూస్తున్నాడు. ఇంత ప్రేమ ఉంది, సంవత్సరం ఆ ప్రేమనంతా దాచిపెట్టుకొని వచ్చేస్తుంది. ఈ సంవత్సరం అంతా ఎదురు చూడటం కంటే అక్కడ ఒక సంతానం ఇస్తే బాగుంటుంది కదా. ఇక ప్రేమ వీడి మీద తగ్గుతుంది, వీడు సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించబడ్డాడు కదా అని వారి ప్రేమను చూసి, వారి స్థితిని చూసి ఆశీర్వదిస్తున్నాడు. సేవకుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సేవకునికి ఆ మనసు రావాలి మిమ్మల్ని చూస్తే, మీ ప్రేమను చూస్తే. మీరు చేసుకున్న మనవి లేక పుట్టినప్పటికీ ఇచ్చిన మాటను బట్టి మీరు దేవునికి ఇచ్చారు గనక మీరు చేసిన దానికి దేవుడు తిరిగి మీకు సంతానం ఇచ్చునుగాక అని దీవించాడు. తర్వాత ఏం జరిగింది 21లో? యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గర్భమే లేదు, పిల్లలే లేరని ఎగతాళి చేయబడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళ చేత, వీధిలో ఉన్న వాళ్ళ చేత మాటలు పడుతున్న ఈమె దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు విని దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చుకునుట చేత ఆమె చేసిన దానిని, ఆమె దేవునికి ఇచ్చిన దానిని దేవుడు మర్చిపోక ఒక కొడుకుకు 3 కొడుకులను తిరిగి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కొడుకులేనా? ఉత్త కొడుకులేనా? కూతుర్లు కూడా ఉంటే బాగుంటుంది కదా. సరే పో, 2 కూతుర్లను కూడా ఇచ్చాడు. మర్చిపోతాడా దేవుడు? ఏ రకంగా? 1 ఇస్తే 5 అంతలు ఇచ్చినాడు. ఆలోచించండి, దేవునికి మనమిచ్చేది ఏమాత్రం? మర్చిపోతాడా దేవుడు?
మనం ఎందుకో సందేహం, ఇవ్వటానికి సాకులు. జీతాల వల్లే, నాకు ఇచ్చేదానికి దేవునికి నాకేం జీతం అంతా తెచ్చిచ్చారా? ఏమండి, మీరు అలిగినా సనిగినా గొనిగినా ఇదే రూటు. సాకులు చెప్తూ ఉంటారు, ఎందుకో తెలియదు నాకు. అది మీకు ఆశీర్వాదమా అంటా నేను. ఆశీర్వాదమా మీకు? కాదు కదా. ఈ హన్నాకు ఎంత మనసు వేదన అయినా కూడా తన గర్భఫలాన్ని దేవునికి సమర్పించిందే. ఆ ప్రేమ అంతా కూడా ఆలోచించండి. ఒక వారం రోజులు, ఒక నెల రోజులు ఎక్కడికన్నా పోతేనో లేకపోతే హాస్టల్లో ఉంటేనో రోజు పోతూ ఉంటాం. వానికి మీసాలు గడ్డాలు వచ్చినా కూడా ఆదివారం వచ్చేసాలు వండుకొని, కూరలు వండుకొని, అన్నీ వండుకొని పోయి కూర్చొని తిని, అవి తినిపించి ఇవి తినిపించి వారం తిండి ఒకటే రోజు పెట్టొచ్చాం. కానీ సంవత్సరానికి ఒక్కసారి ఆమె మనస్సులో ఆ సమయలు రూపము సంవత్సరం. ఫోన్లు లేవు వీడియో కాల్ చేసుకోవడానికి, ఫోన్లు లేవు మాట్లాడడానికి. ఎవరన్నా మందిరానికి పోయిన వాళ్ళు ఉంటామ్మా, నీ కొడుకుని చూసినమ్మా, బాగున్నాడమ్మా, బాగా సేవ చేస్తున్నాడంటే మురిసిపోవటం తప్ప ఏం లేదు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? అందుకు ఆ బాధను తీసేశాడు. సమూయేలు సంపూర్ణంగా దేవుని సేవలో ఉండేటట్లుగా ఆమె ఇచ్చిన దానికి ప్రతిగా దేవుడు తిరిగి ఆమెకు 3 కొడుకులను 2 కుమార్తెలను ఇచ్చాడు. దేవుడికి ఇచ్చిన దానిని దేవుడు మరచిపోడు. తిరిగి డబలు త్రిబులు. ఆమేన్. నువ్వు ఇచ్చే మనస్సును బట్టి, మనం అన్నాం కదా, ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత. అణచి కుదించి మనం దేవునికి ఇచ్చామనుకో, అణచి కుదించి అంటే ఈ నెల లేదు ఇంతే అన్నట్టు బైబిల్లో రాయబడిన మాటే నేను చదువుతున్నా, వినండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. మనం ఎలా ఇస్తామో అలాగనే తిరిగి మనకు ఇవ్వబడుతుంది. మనము ఒత్తి, అణచి అంటే ఒత్తి ఒత్తి పెట్టించినాం అనుకో, ఒత్తి ఒత్తి పెడితే దండికి పడతాయా, అట్లా పోసి పెడితే ఎక్కువ పడతాయా? ఒక పడిలో నిండు మీరు గింజలు తీసుకొని దాన్ని కుదించి, లేదా ఒక బస్తాను మామూలుగా నువ్వు పోస్తే నిండుతాయి. నిండిన తర్వాత నువ్వు కుదిలించి ఎత్తి కొడితే దాదాపుగా ఒక 2-3 బుట్లు ఎక్కువే పడతాయి. అంటే అణచటము కుదించటము అంటే అర్థం ఏంటి? ఎక్కువ. నువ్వు ఎంత ఎక్కువగా ఇస్తే నీకు అంత ఎక్కువగా ఇవ్వబడుతుంది. ఎలా? దేవుడు అంటున్నాడు, ఇచ్చి చూడండి. ఏమంటున్నాడు దేవుడు? అలా ఇచ్చి నన్ను పరిశోధించండి. ఒక మనిషే సవాలు చేస్తాడు, నాకు ఇచ్చి చూడరా ఎట్టుంటుందో అంటాడు. మరి దేవుడే ఆ మాట అంటుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా మనం ఉంటున్నాం. అసలు దేవునికి ఇస్తున్న వాళ్ళు లేరు, చాలా తక్కువైపోయారు. సంఘమే గనక సేవకుడిని పోషించగలిగితే ఏ సేవకుడు కూడా ఇబ్బంది పడడు. చాలామంది నాలాంటి సేవకులు ఈ ప్రస్తుత కాలంలో ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇవ్వటము ఇష్టం లేదు, ఇవ్వటము విశ్వాసులకు ఇష్టం లేదు, అలా చెప్పే సేవకులు అంటే కూడా ఇష్టం లేదు. ఏలి ఆమెను మొత్తం గమనిస్తూ ఉన్నాడు. ఏలి ఎవరు? మందిరంలో సేవకుడు. మందిరంలో సేవకుడు ఆమెను మొదటి నుంచి సంతానం కొరకు ప్రార్థన చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరము వచ్చి కొడుకుకు అంగిత తొడిగేది, మాట్లాడేది అన్నిటినీ గమనిస్తూ ఆయనకే మనసు కలిగింది. ఏమని? నువ్వు ఇంత చేసావు తల్లి, దేవుడు నీకు తిరిగి ప్రతిగా సంతానం ఇస్తాడు పో. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనసు కలగాలి, ఖచ్చితంగా కలుగుతుంది. నేను ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా. కొన్ని వచనాలు అందుకు విరోధంగా ఉన్నప్పటికీ దానిని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల మనకు వ్యతిరేకమైనటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయి.
మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కువ ప్రేమించే వానికి ఎక్కువ ప్రేమించబడుతుంది, ఎక్కువ క్షమించబడుతుంది. తక్కువ ప్రేమించే వానికి తక్కువ ప్రేమ. ఇప్పుడు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత అన్నప్పుడు ప్రేమించే విషయంలో కూడా ఎక్కువ ప్రేమించేవానికి ఎక్కువ, తక్కువ ప్రేమించేవానికి తక్కువ. అసలు ప్రేమనే లేని వానికి ప్రేమ ఎప్పుడు కూడా వినబడే ప్రేమ, అది ఏమాత్రం కూడా నిజమైంది కాదు. కనబడాలి, ప్రేమ కనబడాలి. చాలామందికి వినబడే ప్రేమ ఉంది, కనబడే ప్రేమ లేదు. వినబడే ప్రేమ అంటే వినబడే ప్రేమ ఏంది, కనబడే ప్రేమ ఏంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, వినబడుతుంది, మనకు మాట వినబడుతుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా, వినబడుతుంది. వినబడేటువంటి ప్రేమ నిజమైంది కాదు. కనుకనే దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు. అర్థమవుతుందా? చూపించకుండా ఊరికే చెబుతూ ఉన్నామనుకో, ఒరే కొయ్యాకురా కోతలు అంటాం, కుయ్యాకురా కూతలు అంటాం. ఊరికే కూతలు కూస్తూ ఉన్నాం, ఊరికే కోతలకు వస్తూ ఉన్నాం, ఊరికే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాం. ప్రగల్భాలకు, కోతలకు, కూతలకు ఏమాత్రం వాల్యూ లేదు, చేతలకు మాత్రమే వాల్యూ ఉంది. అందుకే దేవుడు నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నా, లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నా, ఎంతో ప్రేమిస్తున్నావని మచ్చుగా చెప్తావు. ఎంత ప్రేమిస్తున్నావో మాకెట్లా తెలుస్తుంది? ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు ఆ ప్రేమను చూపించటానికే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమిస్తున్నారా? ఎంత ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి మనం ఎంత ప్రేమించాలి? మనుషుల్ని మనం ఎంత ప్రేమించాలి? ఏమండి, మనుషుల్ని ఎంత ప్రేమించాలి? మనుషులను కొంత ప్రేమించాలి, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. ఎక్కువ ప్రేమిస్తున్నాం, మరి ఎక్కువ ప్రేమిస్తున్నామని ఎట్లా చూపిస్తాం? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పాట పాడితే నేను ఎక్కువ ప్రేమించినట్లా? ఏమండి, నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని దేవునికి ఎలా తెలుస్తుంది? ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో నేను గడిపినప్పుడు, నా జీవితంలో ఎక్కువ భాగాన్ని నేను దేవునికి సమర్పించినప్పుడు, నా సంపాదనలో ఎక్కువగా నేను దేవునికి ఇచ్చినప్పుడు. ఎక్కువ అనే మాటకు ఎంత పెద్ద అర్థం ఉందో. కానీ మన ప్రేమ దాన్ని బట్టి అర్థమవుతుంది ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నాం మనమని. దేవుడు అంటున్నాడు, 10వ భాగం అంతా తీసుకొని రండి, తీసుకొని వచ్చి నాకు ఇచ్చి అప్పుడు చూడండి. ఆమేన్. మళ్ళీ చెప్తున్నానన్నా, అమ్మ మీరు ఇస్తున్నారు, చాలా ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు చాలా ఇస్తున్నారు, ఏనోళ్ళు ఇవ్వట్లేదు, అది వేరే విషయం. మీరు ఇస్తున్నారు, మీరు ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళు తక్కువ ఇస్తున్నారు కదా, నేను ఎక్కువ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళ మీదే నేను ఇస్తానని అనుకోకుండా మీ అమితమైన ప్రేమను నా మీదను దేవుని మీదను మీరు చూపిస్తున్నారు. మీకు ఇబ్బందులున్నా, భర్తలు సహకరించకపోయినా, ఆర్థికంగా సమస్యగా ఉన్నప్పటికీ మీ ప్రేమను చూపిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, దేవుని మీద మీరు చూపిస్తున్న ఆ ప్రేమను దేవుడు మరచిపోడు. దేవునికి మీరు ఇస్తున్నది ఏది కూడా, దేవుని పేరట ఏది ఇస్తున్నా కూడా దేవుడు మర్చిపోడు. సేవకునిగా నేను మర్చిపోను. మళ్ళీ చెబుతున్నా, నేను మర్చిపోను. దేవుడు ఇచ్చిన దానికి 5 దేవుడు తిరిగిస్తాడు. మీ కొరకు ప్రార్థించే విషయంలో కూడా నేను కూడా అలాగే ప్రార్థన చేస్తాను. అది న్యాయం. ఆమేన్. ఏది న్యాయం? ఏది న్యాయం? నేను అదే చెప్తా. ఒకరోజు సేవకుల మీటింగ్లో చెప్పాలి. చాలామందికి భ్రమ, దేవుడు అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడు, దేవుడు అందరినీ ఒకే కంట చూస్తాడు.
తల్లికి 5 మంది కొడుకులుంటే 5 మందిని ఒకే విధంగా తల్లి చూడదు. 5 మంది ఎందుకు, ఇద్దరున్నా చూడదు. 5 మంది దాకా ఎందుకు, ఇద్దరున్నా కూడా ఒకరిని ఒకలాగా చూస్తుంది, మరొకరిని మరొకలాగా చూస్తుంది. చూడలేదు అట్లా. దేవుడు అందరినీ పుట్టించినప్పటికీ అందరినీ ఒకే కంటతో చూడడు. ఆ వాన వాళ్ళకు పడుతుంది, మనకు పడుతుంది కదా. ఏమండి, వాన అందరికీ పడుతుంది కదా. బైబిల్ ఆ మాటే ఉంది మత్తయి సువార్తలో. చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే అందరినీ ఒకే కంట చూసినట్టంగా. పంట చేతికి వచ్చినప్పుడు చూడరు. స్టార్టింగ్ వర్షం ఏముందండి, వర్షం కాదు, లాస్ట్ పంటకు చేతికి వచ్చాది చూడు, అప్పుడు చూడండి. మంచివాడు మంచివాడే, అదే న్యాయం. అవునంటారా కాదంటారా? 2 కొడుకులు ఉన్నారు, ఒకడు దొంగనా కొడుకు, ఒకడు మంచోడు. బీరువా బీగాలు ఎవరికి ఇచ్చాం? ఏం, వాడు నీ కొడుకే కదా, వానికి ఎందుకు ఇయ్యవు? వాడు దొంగోడు కాబట్టి. నా కొడుకే, పట్టరా తీసుకోరా అంటామా? బీగాలు ఇయ్యలేదంటే నా మీద నీకు ప్రేమ లేదు అంటే వాడు అట్లా అన్నాడంటే అప్పుడు తల్లికి వాని మీద ప్రేమ లేనట్ట, తల్లికి పక్షపాతం ఉన్నట్ట. ఏమండి, తల్లి న్యాయంగా చూస్తుంది, మంచోన్ని చెడ్డోన్ని వేరు చేసే. వాణ్ణి మంచిగా చూసుకుంటుంది, వీణ్ణి చూసుకుంటుంది, కానీ వీణంత చూసుకోదు. వీణంత చూసుకుంటే ఏమవుతుంది? వాడు మారడు. అర్థమవుతుందా? వీని లెక్కనే వాడిని ప్రేమిస్తే ఇంకా వాడు దొంగోడు మారతాడా? వానికి తేడా తెలియాలి. ఒరని నేను దొంగోన్ని కదా, నేను చెడ్డోన్ని కదా, అందుకే మా తల్లిదండ్రులు ఇలా నన్ను కొంచెం తక్కువ వానిగా, కొంచెం నీచంగా చూస్తున్నారు, కాబట్టి నేను మారాలి అని వానికి అర్థం కావాలి. అర్థం కావాలి అంటే తేడా చూపించాలి. అదే కదా న్యాయం. అలా కాకుండా దేవుడు మంచోన్ని ప్రేమిస్తాడు, చెడ్డోన్ని ప్రేమిస్తాడు, వాని మీద వాన కురిపిస్తాడు, వీని మీద వాన కురిపిస్తాడు అని దేవుని ప్రేమను తప్పుగా అర్థం చేసుకొని బోధించే వాళ్ళు ఉన్నారు, తప్పుగా అర్థం చేసుకొని తీసుకునే విశ్వాసులు ఉన్నారు. అందరిని ఒకే విధంగా ప్రేమిస్తే 1200 దశంభాగం ఇచ్చేవానికి, 500 దశంభాగం ఇచ్చేవానికి, 200 దశంభాగం ఇచ్చేవానికి తేడా ఏముంది? అర్థమవుతుందని నేను చెప్పేది. దేవుని ప్రేమ ఏంటి? ఇంకా వాడు ఎందుకు ఇవ్వాలి 1200? ఎందుకు ఇవ్వాలండి 10,000? వాడికి రాదా కోపం? వాడికి బాధ కలగదా ఎక్కువ ఇచ్చేవానికి? దేవుడు అందుకే అంటున్నాడు, ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతే నీకు కొలుస్తుంది. 1200 ఇచ్చినోనికి 1200. ఆమెన్. 500 ఇచ్చినా నాకు 1200 కావాలంటే పోరా మర్యాదగా అంట. నేను చెబుతున్న మాటలు అర్థం చేసుకోండి. నువ్వు ఇచ్చిన దానిని దేవుడు మరచిపోడు. అయితే ఇస్తున్న నీవు ఎలా ఇవ్వాలంట? అణచి ఏమండి చెప్పండి. ఎప్పుడు ఇవ్వాలనా? ప్రతిదీ ఇవ్వాలనా? అన్నీ ఇవ్వాలనా? యాదొచ్చినా ఇవ్వాల. ఇచ్చి చూడు. పొదుపు వచ్చిందా? అమ్మఒడి పడిందా? విద్యా దీవెన పడిందా? చేయూత పడిందా? ఏం నష్టమేమొచ్చా? అంత ఇవ్వమని లేదు కదా, అంత ఇవ్వమని లేదు కదా. ఏమి ఇచ్చేది లేదు. మనం ఏదొచ్చినా నెలకు నీకు ఇవి వచ్చినటువన్నీ పక్కన పెట్టి రాని దాన్ని చెప్తారు నాకు. ఇవన్నీ వచ్చింటాయి, వచ్చిన దాంట్లో నాకు ఇవ్వచ్చు కదా. రాలే అన్న, అది రాలే, చచ్చిపోతాను నేను. ఇవి వచ్చినవి ఆలోచించండి. మన మాటలు కదా మంచిగా లేవు. మంచిగా ఉన్నాయా? లేవు. కాబట్టి మన బుద్ధిని మార్చుకోవాలి. దేవునికి ఇవ్వండి. ఎంత ఇచ్చినా నష్టమేం కాదు. ఇచ్చిన దానికి దేవుడు ఏం చేస్తాడు? అన్నమ్మ ఇచ్చింది లేక లేక పుట్టిన వాడిని దేవుడు మర్చిపోయాడా? బహుశా అనుకున్నారేమో, ఇంకా నేను అడిగినందుకు ఇచ్చినాడేమో లే దేవుడు, నా నిందను తొలగించినాడు, ఇంక సంవత్సరానికి ఒకసారి వీడినే చూసుకుంటుందాములే అనుకుందేమో.
అన్నం అలా అనుకుందేమో, కానీ దేవుడు అలా అనుకోలేదు. దేవుడు తిరిగి ఇచ్చేశాడు. ఇప్పుడు సంవత్సరం రాకపోయినా పర్లేదు, వాడు సంపూర్ణంగా సమయాలు దేవుని సేవలో స్థిరపరచబడతాడు. కుటుంబ వ్యామోహం పోతుంది. సేవకునికి కుటుంబ వ్యామోహం ఉండకూడదు కదా. సమర్పించుకున్న వానికి ఆ వ్యామోహం ఉండకూడదు, ఆ తల్లిదండ్రుల ప్రేమ ఉండకూడదు. లేకుంటే హాస్టల్లో పడేచ్చనే వచ్చన్నారు. హోమ్ సిక్ అంట. ఏం సిక్కు? హోమ్ సిక్. హోమ్ సిక్ అంటే ఇంటి మీద దిగులు, అమ్మ నాన్నల మీద దిగులని హోమ్ సిక్ సెలవులు కూడా ఇచ్చారు హాస్టల్లో చేరినాక. 10 రోజులు 15 రోజులు అంటే లేక వచ్చినారు కదా, అమ్మను వదిలేసి నాయన్ని వదిలేసి అందరిని వదిలేసి. ఆ దిగులు ఉంటుందేమోనని ఆ 10 రోజులు మళ్ళీ వాళ్ళతో గడిపేసి ఆ దిగులు పోతుందని హోమ్ సిక్ హాలిడేస్. సేవలో హోమ్ సిక్కులు ఉండవు, మమ్మీ సిక్కులు ఉండవు, డాడీ సిక్కులు ఉండవు. సేవంటే సేవే. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుడు మనము చేసిన దాన్ని, మనం ఇచ్చిన దాన్ని మర్చిపోయేవాడు కాదు. మీకు ఎంత వీలైతే అంత ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. గీతలు గీసుకోకండి, గీతలు ఎప్పుడు గీసుకోకండి. గీతలు మీరు గీసుకుంటే దేవుడు గీత గీచాడు. ఏం చేస్తాడు? ఇంకా నిలబడిపోతాయి, నిలబడిపోతాయి. ఇస్తేనేనా? అది కూడా ఒకటి కదా, మన ప్రేమను చూపించటానికి. మీ మీద ఆధారపడి దేవుని నమ్ముకొని ఒక సేవకుని కుటుంబమే ఉంది కదా, అది బాధ్యత కదా, అది మీ యొక్క బాధ్యత కదా. దేవుణ్ణి మీరు ఎంత ప్రేమిస్తున్నారో చూపించటానికి అది ఒక కారణం కదా. దేవుడే అంటున్నాడు, ఇంకా వాక్యాలన్నీ దేవుడు ఏమని చెప్పిన వాక్యాలన్నీ మీకు చూపించడం పెద్ద సంగతే కాదు. సో దేవునికి మనం ఇచ్చిన దానిని దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఇస్తున్నావో కూడా చూస్తాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయీను అర్పణ అంగీకరించకపోవటానికి కారణం ఏంది? హేబేలు అర్పణ అంగీకరించాడు. ఎందుకు కయీను అర్పణ అంగీకరించలేదు దేవుడు? అదే అర్పణే కదా, అది కానుకే కదా. ఏమండి? కానుక, అది కూడా కానుకే కదా. దేవుడు ఏమంటున్నాడు అంటే అణచి కుదించి ఉలిగిపోయేటట్లు ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఎట్టా చదివారా ఇందాక లూకాసు వార్తలో? మళ్ళీ చదవండి. అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజ ఉలిగిపోవాలి మీరు ఇస్తే. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఇవ్వాలి? భోజనం పెడితే ఎలా పెట్టాలి? మిగిలిపోవాలి. నువ్వు ఏదైనా ఇస్తే, ఏదైనా చేస్తే మిగిలిపోయిన దానిని పడేయకుండా లేని వారికి పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. సరిపోకుండా ఇస్తే ఇంకా ఏం మిగులుతుంది? ఇంకొకరికి ఏం పెడతాం? ఏరా, దేవుడు అందుకే అంటున్నాడు, ఎలా అనచండి. మీరు అన్నం పెట్టేటప్పుడు నేను కొంతమందిని గమనించిన, ఒత్తి పెడతారు. గమనించానులేండి, కొంతమందిని గమనించాను. అన్నం ఎంత ఒత్తి పెట్టారు అంటే మధ్యాహ్నం తిని మళ్ళీ రాత్రి కూడా తినేటట్టు ఉంటుంది, రాత్రి కూడా అదే తినేటట్లు అంత ఒత్తి పెడతారు. మరి కొంతమంది ఒక్క పూటే కదా అన్నట్లుగా పెడతారు. నేను తప్పు చెప్పట్లేదు, పెట్టే విధానం చెప్తున్నా. మీరు ఒక్క పూటకే పెట్టండి, అరపూటకే పెట్టండి, అది వేరే విషయం. కానీ పెట్టే విధానం దేవుడు అణచి కుదిలించి దిగజారునట్లుగా, అంటే ఇంకా పట్టదు, ఇంకా ఎంత పెట్టినా పట్టదు అన్నట్టుగా ఉండాలి. భోజనం విషయంలో మాత్రమే కాదు, ఇచ్చే విషయంలో కూడా అట్లే ఉండాలి కదా. దేవుడు అదే కదా అంటున్నది. ఇచ్చే విషయంలో కూడా ఇంకా చాలులే అనకూడదు. ఎలా? దేవుని కంటే ఏం కావాలి నాకు? ఎందుకు సేవకులు 2 జతల బట్టలతో వచ్చి ఈరోజు బెంజికారులలో తిరుగుతున్నారు? ఏమండి? చిన్న గుడిసెలో ప్రారంభం చేసుకొని ఈరోజు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నారు. ఉండనీకి చోటు లేడు, ఫుట్పాత్ల మీద ప్లాట్ఫారమ్స్ మీద పడుకున్న వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టుకున్నారు? ఎలా సాధ్యమైంది? నాకు ఆశలు అయితే లేవు, కానీ కొరత లేకుండా బ్రతికితే చాలు. కాబట్టి ప్రభు ప్రేమను బట్టి ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఇస్తున్నది మనస్ఫూర్తిగా ఇవ్వండి, సాకులు చెప్పకుండా మనస్ఫూర్తిగా ఇవ్వండి. మీరు ఇచ్చేదానికి కొలత పెట్టుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది. ఈ నెలలో ఎక్స్ట్రా వచ్చేటివి మనకు ఎక్కువ ఉంటాయి, ఒక నెలలో ఖర్చులు ఎక్కువైతాయి. నేను మీకు ఒకటే చెప్తున్నా, మీరు 10 భాగాలు తీసుకొని రండి అంటే ఒకళ్ళు కూడా కూర్చోలేరు.
నేను మిమ్మల్ని దశంభాగాలు అడగట్లేదు, మీరు ఇయ్యరు కూడా. నేను 18 ఏళ్ళ నుంచి అడుగుతున్నా, కరెక్ట్గా ఎవరు ఇస్తున్నారు దశంభాగాలు? చేయొద్దండి. ఏమార్కన్నా ఎవరు ఇవ్వలే దశంభాగాలు. దేవుడు అంటున్నది 10వ భాగం అంతా తీసుకురండి అంటున్నాడు, మీరు ఇవ్వట్లే. ఆ విషయంలో మీరు దేవునికి లెక్క చెప్పుకుంటారు, నాకు సంబంధం లేదు. ఏనా అంటే దశంభాగం ఇస్తే ఎంత వస్తుందో సేవకునికి తెలుస్తుందండి. ఏమవుతుందండి తెలిస్తే ప్రార్థన చేస్తాను నేను. మీ తిక్క ఆలోచనలు చేయగాకండి. ఎంతుందో ఏమనుకోను. నేను ముందే చెప్పాను, మీరు ఆశీర్వదించబడితే మొదట సంతోషించేవాడు సేవకుడే. మీరు ఒక కొత్త వస్తువు ఇంట్లోకి తెచ్చుకున్నారంటే సంబరపడేది నేనే. నా దగ్గరకు వచ్చే విశ్వాసులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే సంబరపడేది నేను. మీరు ఎంత ఆశీర్వదించబడుతున్నా నాకు మాత్రం గడ్డే పెడితే నేనేం చేయాలా? ఆశీర్వదించబడాలి. కాబట్టి దశంభాగాలు మీరు అనుకుంటున్నారు, నెల నెల దశంభాగం ఇస్తున్నారని నేను చెప్పుకుంటున్నా, మీరు అంటున్నారు. కానీ మీరు దశంభాగాలు ఇవ్వట్లేదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఏమండి? కానీ మీరు ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి ఆ నెల అంతటిలో ఎంత ఆశీర్వదించబడితే అంత ఇవ్వండి, అంతటిలో నుండి ఇవ్వండి. గీత గీసుకొని, ఎందుకంటే ఈ నెలలో పనులు చక్కగా జరుగుతాయి, మీకు ఆశీర్వాదం వస్తుంది. ఖచ్చితంగా మీరు ఉంటారంటే నేను ఖచ్చితంగా మీకు సంపాదన లేని నెల నాకు ఏమి ఇవ్వద్దు. సీరియస్గా చెప్తున్నా, మీరు కరెక్ట్గా ఉంటానంటే. నిజంగా జీతాలు రాలేదు, ఎవరికి రాలేదు, మీరే ఇబ్బంది పడుతున్నారంటే వద్దు, నాకు కూడా వద్దు. ఎందుకంటే న్యాయంగానే ఉండాలా, మీరు ఆశీర్వదించబడాలా. మీరు లేకపోయినా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరేం మొక్కుబడి చేసుకోలే. హన్నా లెక్క మొక్కుబడులు చేసుకుంటే లేకపోయినా ఇవ్వండి కాదు కదా. ఇది ఒక రోజుతో పోయేది కాదు, ఒక నెలతో పోయేది కాదు, క్రీస్తు రాకడ వరకు కొనసాగవలసిన కార్యం కనుక మీరు ఇచ్చేటువంటి విషయంలో ఉదారమైన భావం కలిగి ఉండండి. దేవునికి ఇయ్యండ్రా, ఆశీర్వదించబడతారు. ఒకవేళ ఆశీర్వాదం రాకపోయినా పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఎక్కడ పెట్టుబడులు పెట్టినా, ఏ వస్తువు కొనుక్కున్నా, ఏమి సంపాదించుకున్నా, ఇండ్లు కొనుక్కున్నా, పొలం కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా, ఏమి కొనుక్కున్నా దేవునికి ఇవ్వకుండా అన్నీ వదిలేసి పోవాల్సిందే. అందుకే దేవుడు అంటాడు, మీరు లోకంలో నుంచి ఏమి తేలేదు, ఏమి తీసుకుపోరు కాబట్టి అన్న వస్త్రములు కలిగిన వారై ఉండి తృప్తి పొందండి. బట్టలు, చక్కటి బట్టలు, మంచి ఆహారం ఉంది అంటే చాలు. దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు సహకరించండి. ఈ మాటలు విని ప్రేరేపించబడిన వాళ్ళు దేవుని సేవకునికి సహకరించటము ద్వారా సేవకులు నానాటికి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. లేకపోతే ఏ సేవకుడు నా లెక్కనే ఉంటాడు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా. ఒకటి, సంఘానికి విశ్వాసులను తీసుకొని రావాలి. రెండవది, ఉన్న విశ్వాసులు సేవకుడిని ఎత్తి పట్టుకోవాలి. ఈ రెండు లేకుండా ఈ సేవకుడు ముందుకు వెళ్ళటం అన్నది సాధ్యము కాదు. పరిచర్య అభివృద్ధి చెందటం అన్నది సాధ్యం కాదు. వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళు నా వాక్యం వినొచ్చు, సహాయం చేయొచ్చు, 1 సారి 2 సార్లు. ఇంకా వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళు మనకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు, ఎన్నిసార్లు సహాయం చేస్తారు. సో లేవైనా అరకైనా భరించాల్సింది సంఘ విశ్వాసులే. అది మీ బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయి మీరు ఎంత హోదాగా, ఎంత హుందాగా బ్రతికినా దాని వలన దేవుని నుండి ఎలాంటి ప్రయోజనాన్ని మీరు పొందుకోలేరు. ఈ విషయాన్ని గుర్తించి దేవుడు మరచిపోడు అని మాటిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో మీ ఉదారమైన మనస్సును ఒకసారి దేవునికి చూపించండి. ఇచ్చేవారిని చూసైనా మీరు నేర్చుకోండి. వారు ఎలా ఇవ్వగలుగుతున్నారు, మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వలేకపోవటానికి కారణాలు ఏంటి? ఒకటే చెబుతున్నా, లేదు కాబట్టి ఇవ్వలేకునడం, ఉంది కాబట్టి ఇస్తున్నారు అనేది చాలా అబద్ధం. ఉన్నా లేకపోయినా ఇచ్చే మనస్సు ఒకటి ఉండాలి. ఇచ్చే మనస్సు ఉంటే మార్గాలు 1,00,000 ఉంటాయి. మీరే అంటారు మనసు ఉంటే మార్గం ఉంటుందని. ఇచ్చే మనస్సు లేకపోతే ఎంత ఉన్నా కూడా యాడుంది అనే మాటే వస్తుంది. అదే ఇచ్చే మనస్సు ఉంటే ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళతో పాటు నేను కూడా ఇవ్వాలి, దేవునికి చెల్లించవలసింది చెల్లించాలన్న మనస్సు ఉంటుంది. మీరు ఇచ్చేది ఏది దేవుడు మర్చిపోడు. తిరిగి మీకు మీరిచ్చే మనస్సును బట్టి అలా మీకు ఇయ్యాలని
నేను కూడా ప్రార్థన చేయాలి. అట్టి మనస్సుతో దేవుని సన్నిధిలో ఉండండి. భారంగా ఉండకండి, బరువుగా ఉండకండి. మీ ప్రేమకు నిజంగా వందనాలు. అంటే ఇస్తేనేనా అంటే అది కూడా ఒకటే అంటున్నా, అదే అని కాదు, అది కూడా ఒకటి, అది కూడా బైబిల్లో ఉంది కాబట్టి దాని రూపంగా కూడా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక.